ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 16వ తేదీ శనివారం రోజు అమావాస్య శని జయంతి వచ్చింది. శనివారంతో కలిసి వచ్చిన అమావాస్యను శని అమావాస్య అని అంటారు. అన్ని అమావాస్యల కంటే శని అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీకు మంచి రోజులు రావాలంటే శని అమావాస్య రోజున పాటించాల్సిన కొన్ని విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 16వ తేదీ శనివారం రోజు శని జయంతి మరియు అమావాస్య తిథి ఏర్పడింది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ శనిదేవుడిని పూజించాలి. స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి. ఈ రోజున శనిదేవుడిని పూజించాలంటే శనిదేవుడి చిత్రపటం ఉండాల్సిన అవసరం లేదు. శనిదేవుడు శివుడి శిష్యుడు కాబట్టి ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న శివుడి చిత్రపటం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి పూజ చేస్తే చాలు. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే శని అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఎందుకంటే ఈ అమావాస్య రోజునే శని జయంతి ఏర్పడింది. కాబట్టి ఈ రోజున తలస్నానం చేయకపోతే కుటుంబానికి శని దోషాలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే శని అమావాస్య రోజు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయలేని వారు తులసి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయండి. విశేషంగా ఈ శని అమావాస్య రోజు తులసి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు దగ్గర ఉన్న మట్టిని కొంచెం తీసుకొని నుడితిన బొట్టులాగా పెట్టుకోండి. ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అఖండ ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. ప్రత్యేకంగా ఈ శని అమావాస్య రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ శని అమావాస్య రోజున జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ శని అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. అలాగే అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోర్లు తీసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. అలాగే ఈ శని అమావాస్య రోజున పొరపాటున కూడా గోధుమలు, బియ్యం అలాగే చీపురును కొనకూడదు. ఈ శని అమావాస్య రోజు ఈ వస్తువులను కొంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. శని అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఈ మధ్య ప్రతి ఒక్కరూ నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ శని అమావాస్య రోజు దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే మీ పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీ దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడవచ్చు. లక్ష్మీ అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం కలుగుతుంది. నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ శని అమావాస్య రోజు తప్పనిసరిగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే ఈ శని అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తి గుర్తును వేయండి. ధన సమస్యలన్నీ తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఈ శని అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లను చిలకరించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి విపరీతమైన ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈశాన్య దిశలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ శని అమావాస్య రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించి ఆ దీపంలో 2 లవంగాలను వేయండి.
ఈశాన్యంలో ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది. దీంతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ శని అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదారను వేయండి. మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు వెంటనే తొలగిపోతాయి. అలాగే మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అమావాస్య రోజున గోవులను సేవిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం లేదా గోవు తోకను తాకడం వల్ల సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ ఇంటికి తరతరాల ఐశ్వర్యం లభిస్తుంది. శని అమావాస్య రోజున పొరపాటున కూడా జీవహింస చేయకూడదు. మాంసాహారం అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త పనులు మొదలు పెట్టడం చేయకూడదు. అలాగే ఈ శని అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు. ముఖ్యంగా శని అమావాస్య రోజున పేదవారికి దానం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈ రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున మర్రి చెట్టుకు నీళ్లు పోయండి. మీ బాధలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే సంతానం లేదని బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శని అమావాస్య రోజున రావి చెట్టు కింద పుస్తకాలు అలాగే పెన్నులు పెట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. తరువాత వాటిని తీసి చిన్న పిల్లలకు దానం చేస్తే త్వరలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ శని అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి శనిదేవుడి దగ్గర దీపం వెలిగిస్తే ఎలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలుగుతుంది. డబ్బు కొలత ఏర్పడదు. ఇక పితృదోషాలతో ఇబ్బంది పడేవారు, పితృశాపాలతో బాధపడేవారు ఈ శని అమావాస్య రోజున ఏదైనా నది దగ్గర బియ్యం పిండితో దీపాలు వెలిగించండి. మీ కుటుంబానికి ఉన్న పితృశాపాలు, పితృదోషాలు అన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.